నడుచుకొనుడి. మనం చాలాసార్లు పాస్టర్ గారు వెనక నడిచాం, మంత్రి గారు వెనక నడిచాం, మనం మన పిల్లలతో నడిచాం, చాలా తెలుసు. కానీ ఇక్కడ అన్నమాట ఏమిటి తెలిసే విశ్వాసులారా, మీరు ఆయనతో నడవడం అని రాయలే, చాలా చోట్ల రాశారు. ఇక్కడేమి రాశాడో తెలుసా? ఆయన యందు ఉండి, చెప్పండి, ఆయన యందు ఉండి మీరు నడవాలి. అంటే మీరు నడిచేటప్పుడల్లా మీరు ఆయనలో ఉండాలి, ఆయన మీలో ఉండాలి. అర్థమైంది నా మాట? ఆయనలో మీరు ఉండాలి, మీలో ఆయన ఉండాలి. నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు నాలో ఉంటేనే, నేను మీలో ఉంటేనే మీ కార్యం సఫలం అవుతామంది. మరి ఇప్పుడు దేవుల్లో మనం ఉన్నామా? బాగా ఆలకించండి. మన వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయనలో నీవు దాచబడాలి, ఆయనలో నువ్వు లోపల నివసించాలి, ఆయనలో నీ జీవం దాయబడాలి. ఆయనలో నేను ఉంటున్నాను, నన్ను ఆయనలో దాచాడు, ఆయనలో నన్ను నిలబెట్టాడనే మాటకు నీవు రావాలిగా. ఒక్కసారి ఆగి ఆలకిస్తే ఆయనతో నడుస్తున్నానండి, ఆయనలాగానే నడుస్తున్నా, అది ఆయన చెప్పాలి. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే